మనకిచ్చి మనలందరినీ సజీవులుగా ఆయన పాద సన్నిధిలో నిలబెట్టి మనలందరినీ వాడుకున్నందుకు వందనాలు. మరి ఈ 9వ మాసంలో మనము చివరి దినములో మనం ఉన్నాం కదా. 9వ మాసంలో చివరి దినములో ఉన్నాం. ఈ దినమున మనందరినీ దేవుడు కూడా సజీవ లెక్కలో ఉంచాడు కదా. మనకంటే చిన్నవారు కానీ పెద్దవారు కానీ అనేక మంది మన కళ్ళ ఎదుటే ఎంతోమంది గతించి ఉన్నారు కదా, నిద్రించి ఉన్నారు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన అనాది సంకల్పము చొప్పున ఆయన కృప చొప్పున మనకి జీవం ఇచ్చి ప్రాణం ఇచ్చి సుఖమైన నిద్రసురుకని మెలుకు దయచేసి ఈ ఉదయ కాలమున మనలందరినీ ఆయన కృపలు జ్ఞాపకము చేసుకొని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లించబద్దులమై ఉన్నాము. కాబట్టి మనం సమయం పోతే రాదు, దినము పోతే రాదు, క్షణము పోతే రాదు. కనుక ఉన్న సమయాల్లోనే దేవుణ్ణి వెదికే వారంగా మనము ఉండాలి. మరి ఈ దినమునక ఏర్పాటు చేసిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భావంలోకి వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసివైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచిన దినములు కొన్ని నాయన మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి తండ్రి ఉదయ కాలమున నాయన మమ్మల్ని నిలబెట్టావు. ఇదిగో అలుపురాలని, అయోగ్యురాలు, దుమ్ము లాంటి దాన్ని, దూరు లాంటి దాన్ని తండ్రి నీ పక్షముగా నాయన నీ బలిపీఠం మీద నిలబడి ఉన్నాను తండ్రి. నన్ను దర్శించండి నాయన, నీ నోటి బోరగా మాత్రమే వాడుకోండి అయ్యా. ఈ మాటలు నావి కాదు, జ్ఞానం, శక్తి, బలము, ఆలోచన ఏది కూడా ఎంత మాత్రం నాది కాదు నాయన. అయ్యా నువ్వు అనుగ్రహిస్తేనే తప్ప మేము ఉదయం పొందుకోగలము తండ్రి. ఈ ఉదయ కాలమున నాయన ఇదిగో నా తండ్రి ఈ యొక్క వెలుగనే మాట ద్వారా మాట్లాడబోతుండగా నా తండ్రి మీరే నాయన ఆ వాక్యమును సారాంశం ఏంటో, మర్మాలేంటో, లోతేంటో నాయన మీరు నా ద్వారా మేము అందరితోటి మీరు మాట్లాడండి నాయన. మా అందరికీ వినగల చెవిని, గ్రహించగల మనసు, శుద్ధ హృదయం మీరు మాకు అనుగ్రహించమని నన్ను నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ రెక్కల నీడ కింద భద్రపరుచుకొని నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకొని నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభ మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామములో మనల్ని మిక్కిలను బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యమనే దీపము, వాక్యమనే దీపము. అయితే ఆ వాక్యమనే దీపము మనం మామూలుగా మన భాషలో మాట్లాడుకుంటే మనం ఏం చేస్తా ఉంటాం, మన ఒక కుటుంబ బాధ్యతను ఒక యజమానుడు యజమానురాలు మోసేటప్పుడు తనకు ఏమున్నా లేకపోయినా ఆ కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ ఉంటాడు. ఒక 10 రూపాయలు వస్తే ఆ 10 రూపాయలు ఆ కుటుంబంలో ఏ అవసరం ఉందో, ఏ అక్కరం తను తినకుండా కూడా తన బిడ్డల కోసం, తన భార్య కోసం, తన కుటుంబం కోసం ఎలాగా అతను కష్టపడాలని ప్రయత్నిస్తాడు కదా. నా కుటుంబం నేను తినకపోయినా నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు ఒకరి దగ్గర చేయి చాపకూడదు, నా బిడ్డలు ఒకరి దగ్గరికి వెళ్ళి అడుక్కోకూడదు కదా. నాకున్న దాంట్లోనే ఏం చేయాలా, సంతృప్తిగా ఉండాలా, దాన్ని సద్వినియోగం చేసుకోవాలా కదా. దాన్ని నేను ఉపయోగించుకొని నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలంటే మనం ఏమంటాము, అమ్మ ఇతనికి ఎంత బాధ్యత, కుటుంబం పట్ల ఎంత బాధ్యత, తనకు ఏమున్నా తినకపోయినా తన కుటుంబాన్ని మాత్రం పోషించుకుంటున్నాను. అలాంటి వాళ్ళని ఏమంటారు, తను కరిగిపోతూ కుటుంబాన్ని వెలిగిస్తాడంట. అంటే క్రొవ్వొత్తిలాగా అన్నమాట. మనము క్రైస్తవ బిడ్డలమని మనం చెప్పుకునే మనము మరి దేవుని వెలుగులో నడిపింపబడిన మనము, దేవుని వాక్యమని వెలుగులో మనం నడుస్తున్నాం. మనము మన జీవితాలు, మన కుటుంబాలు మనం ఎలా కట్టుకోవాలా, మనం ఎలా వెలగాలి దేవునిలో. అయితే ఇక్కడ మనము ఈ పరిశుద్ధ లేఖన భావంలో కొంతమందిని మనం చూద్దాము. ఇక్కడ సంకీర్తనలు 132వ సంకీర్తన, ఇక్కడ దావీదుని గురించి ఒక చక్కటి మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 132వ సంకీర్తన 17వ వచనంలో అంటున్నాడు, అక్కడ దావీదునకు కొమ్ము మలవ చేసేదను, నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము స్థిరపరిచి ఉన్నాను. ఏంటంటే అక్కడ ఏమంటున్నాడు, దావీదునకు ఒక కొమ్ము మలవ చేసేదను. కొమ్ము అంటే మన ఆవులకుండే కొమ్ములా
కాదు, హెచ్చించుట అనమాట. కొమ్ము అంటే హెచ్చించుట. ఇక్కడ మనము మన 91వ సంకీర్తనలో మనం చదువుతాము. 91వ సంకీర్తనలో ఏమంటావు చూడండి. 91వ సంకీర్తనలో ఎలాగే హెచ్చించాడు చూడండి. 91లో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచేదను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువునిస్తాను అంటున్నాడు. హెచ్చించాడా లేదా? ఎందుకు ఎట్లా హెచ్చించాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని హెచ్చిస్తాను అంటున్నాడు. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ప్రేమించి దేవుని హత్తుకొని దేవుని సన్నిధిలో నీవు నలగగొట్టబడతావు, శ్రమల్లో హింసల్లో కదా నలగగొట్టబడతావో, అప్పుడు నీ దీపం వెలుగు. అంటే దీపం వెలుగుదంటే వాక్యము నీలో వెలగాల. ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తావో, ఎప్పుడైతే కష్టాల గుండా వెళ్తావో, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వస్తావో, అప్పుడు నీవు నలగగొట్టబడతావు. ఇప్పుడు నీ దీపము ఆరిపోదు, నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. అంటే అప్పుడు మనం ఏం చేస్తాము? బలముగా ఇంకా దేవుని సన్నిధిలో వాక్యమును కానీ లేకపోతే ప్రార్థన కానీ ఎక్కువ బహుబలముగా మనం చేస్తాం. కన్నీటి ప్రార్థన చేస్తాం, వేదన రోదన కలిగిన ప్రార్థన చేస్తాం కదా, భారభరితమైన ప్రార్థన చేస్తాం, మోకాళ్ళేసి చేస్తాం. మనకు ఒక కష్ట సమయంలో, ఒక దుఃఖ సమయంలో వచ్చినప్పుడు మన కుటుంబం పట్ల కానీ లేకపోతే మన సంఘం పట్ల కానీ మన సమాజం పట్ల కానీ ఇతరుల పట్ల కానీ ఏదైనా మనకు ఒక శ్రమ మనకు కలిగినా లేకపోతే ఇతరులు మనకు చెప్పినా కూడా వారి పక్షం కూడా మనము ప్రార్థన చేస్తాం. అప్పుడేమవుతుందంట? మన హృదయం వెలిగింపబడుతుందంట, మన హృదయంలో ఉన్న వ్యాకులము ఆయన తొలగిస్తాడంట. అందుకే అంటున్నాడు, అక్కడ దావీదునకు కొమ్ము మలవ చేసేదను, నా అభిషేక్తుని నేను అచ్చట ఒక దీపము సిద్ధపరుస్తాడంట. నువ్వెప్పుడైతే దేవునికి సమీపంగా ఉంటావో, దేవుని హత్తుకుంటావో, దేవుళ్ళ సహవాసం చేస్తావో, దేవుని వాక్యముని నీ హృదయం అనే పలక మీద నింపుకుంటావో, అప్పుడు ఆ దీపము నీ హృదయంలో వెలుగుద్దంట. వెలగబడాలా, వెలిగించుకోవాలా. మనం ఎలాగ వెలిగించుకోవాలా? వాక్యము ద్వారా వెలిగించుకోవాలా, ప్రార్థన ద్వారా వెలిగించుకోవాలా, కట్టబడాలా. మన కుటుంబాలకి కంచె కావాలంటే ఏం చేయాలా? ప్రార్థన ప్రాకారము. యోబు తన కుమార్తెల కొరకు రేయి మొదటి జాములు లేచి ఆయన బలి అర్పిస్తూ ఉన్నాడంట. ఒక కంచె వేసుకొని ఉన్నాడు దేవుడు. యోబుకు ఒక కంచె వేసాడు, ఏ దుష్టుడు దూరకుండా, ఏ అపవాదికి చోటు లేకుండా కదా, మనకు అందరికి తెలుసు. కాబట్టి మనం ఒక కంచె వేసుకోవాలా. ఆ కంచె లోపల మనం వెలగాలంటే, మన దీపం వెలగాలంటే ఆయన నిత్యం మనం హత్తుకొని ఉండాలి, ఆయన ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అప్పుడే మనకి ఏంట వెలుగునిస్తాడంట, మన దీపాన్ని స్థిరపరుస్తాడంట, నీ చేతి పని స్థిరపరుస్తాడు, నిన్ను వెలిగిస్తాడు. నీ కుటుంబంలో కాదు, అనేక మంది దగ్గర నిన్ను ఏం చేస్తాడు? తలగా ఉంచుతాడు. నీకు సమృద్ధిమైన ఆ దీవెనలు పంపిస్తాడు. వెలుగంటే ఏంది? దీవెన అదే. ఒక కుటుంబం వెలగాలంటే, ఒక కుటుంబం స్థిరపడాలంటే, ఒక కుటుంబం కట్టబడాలంటే దేవుని వెలుగు నీకు ఉండాల, దేవుని కంచె నీకు ఉండాల. అప్పుడే మనం దేవునిలో వెలుగుతాము. అంటే మరి ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 11:36 కూడా మరి ఆ మాటలు మనం చూస్తాం. చూడమ్మా, రాజుల మొదటి గ్రంథము 11:36. రాజులు అక్కడ కూడా దావీదుని గురించి మాట్లాడతాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కొమ్ము స్థిరపరిచి ఉన్నాను. చదువమ్మా. నా సేవకుడైన దావీదునకు దీపము ఉండాలంటే ఏం చేయాలంట? ఎల్లప్పుడు వెలుగుతూ ఉండాలంటే ఆయన అక్కడ ఒక మాట ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే 11:36లో చూడండి, నా నామమును అక్కడ ఉంచుటకు. ఏం నామము? యేసయ్య నామము, యేసు నామము. ఆ నామము అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు ఉండుటకు అతని కుమారునికి ఒక గోత్రం ఇస్తాను అంటున్నాడు. ఆయన ఇప్పుడు ఒక కుటుంబంలో యజమానుడు, ఒక తల్లి తండ్రి, భార్య భర్తలు, వాళ్ళు ఒక ప్రేమ గల కుటుంబం అనుకో, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం అనుకో, వాళ్ళు ఏమంటారు? అయ్యా, ఈ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. వాళ్ళ తల్లిదండ్రి కానీ వారి పిల్లలు కానీ
మన తల్లిదండ్రుల కానించి పిల్లలకు వస్తాయి. భార్య భర్తకు భార్య ఎప్పుడైతే ప్రేమ కలిగి దేవుని సేవలో దేవుళ్ళు వెలిగించబడతారో అప్పుడు ఆ కుటుంబం వీళ్ళు చేసిన ఆ యొక్క ప్రార్థన కానీ, వెలిగింపబడిన విధానం కానీ, దేవుళ్ళలో కట్టబడిన విధానం కానీ మన బిడ్డలకు కూడా వస్తుంది కదా. యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబము ఎలాగ ఆశీర్వదింపబడుద్ది. 128వ సంకీర్తనలో మనకు క్లియర్గా అక్కడ రాయబడి ఉంది కదా. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెను, నీ భోజనపు బల చెట్టు, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఒలీవ మొక్కల వలె, ద్రాక్ష తీగల వలె మనం దేవుళ్ళు అంటు కట్టబడ్డప్పుడే మన దీపము వెలుగుద్ది. ఇక్కడ కూడా అంటున్నాడు, ఇదిగో నేను నా నామమును ఉంచుటకు నేను కోరికన నా పట్టణం. ఏ పట్టణము? యెరూషలేము పట్టణములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు. చూడు, ఇంతమంది భక్తులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో, ఇంతమంది దైవ సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. కానీ ఇక్కడ దావీదును మాత్రమే కోరుకుంటున్నాడు దేవుడు. కోరుకొని ఆయన కోరుకున్న పట్టణంలో ఒక దీపముగా ఆయన్ని నిలబెట్టబోతున్నాడు. అంతేకాదు, ఆ దీపం ఎలాగ వెలుగుతుందంట? తన కుమారునికి కూడా ఇస్తున్నాడు అంట. ఎల్లప్పుడూ అంటే సదాకాలం, వాళ్ళు చనిపోయినంత వరకు. ఆ దీవెన మనకు అవసరం లేదా? ఆ దీవెన సదాకాలం ఆయన దీవెన మనకు అవసరమా కాదా? అవసరమేనా? అవసరమైనప్పుడు మనం ఏం చేయాలా? ఆయన హత్తుకోవాలా, ఆయన నామమును హెచ్చించాలా, ఆయన నామాన్ని ఘనపరచాలా, ఆయన మనం స్తుతించాలా, ఆరాధించాలా, ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. అందుకే మన యెహోషువ గ్రంథములో కాలేబు ఎట్లా ఆయన పట్టుకున్నాడు? కాలేబు ఎలా స్తుతించాడు దేవుణ్ణి? కాలేబు ఎలా స్తుతించాడు? పూర్ణ మనసుతో దేవుణ్ణి వెతికాడు. కాబట్టి పితరులందరూ గతించినా కూడా మరి యెహోషువ ఏమో ఒక తీర్మానం చేసుకున్నాడు, మీరు ఎవరిని సేవించకపోయినా నేను నా కుటుంబము యెహోవాని సేవిస్తామని ఒక తీర్మానం చేసుకున్నాడు. కాలేబు నిండు మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెతికాడు కాబట్టి, ఆయనలో నివసించాడు కాబట్టి వీరిద్దరు మాత్రమే కనాన్లో స్వాస్థ్యంలో ప్రవేశించారు. ఇంకా మిగతా ఎవ్వరు వెళ్ళలేదు. ఈ దినము నువ్వు నేను వెళ్ళాలా, లేకపోతే భార్య భర్త వెళ్ళాలా, లేకపోతే బిడ్డలు వెళ్ళాలా? తల్లిదండ్రులు వద్దా? తల్లిదండ్రులు వెళ్తే పిల్లలు వద్దా? పరలోక రాజ్యం చేరొద్దా కదా. మరి మనం అందరం కలిసి వెళ్ళాలంటే మన కుటుంబము వెలిగింపబడాలి, దేవునిలో వెలిగింపబడాలి. అందుకే అంటే వెలిగాలంటే ఈరోజు రేపు ఎల్లుండి కాదు, ఎప్పుడు వాక్యం వింటే అప్పుడు కాదు, ప్రతిరోజు సదాకాలము ఎల్లప్పుడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఎల్లప్పుడు ఉండుటకు అతని కుమారునికి ఒక గోత్రము నేను ఇస్తాను అంటున్నాడు. ఆయన స్థిరపరచువాడు, బలపరచువాడు. నేను పాట పాడుకున్నా, రోజు పాడుతానే ఉన్నాం ఆ పాట కదా. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు అంట కదా. మరి అలాంటి పాటలు స్థిరమైన ఒక పునాది కావాలంటే క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడాలి, క్రీస్తు అనే పునాది మనం వేసుకోవాలి, అప్పుడే మనము వెలిగింపబడతాం. ఇక్కడ దావీదుకి అనేక సార్లు ఆయన మాట్లాడుతున్నాడు. ఇందాక మనం చదువుకున్న వాక్యంలో కూడా అక్కడ కొమ్ము మలవ చేసేదను, నా అభిషేక్తునికి నేను అతడు ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు స్థిరపరుస్తానంటున్నాడు, సిద్ధపరుస్తానంటున్నాడు, స్థిరపరుస్తానంటున్నాడు. అక్కడ గమనించండి, మాటలు గమనించండి. ఇక్కడ చూడండి, నా ఎదుట ఒక దీపము నా సేవకుడు దావీదునికి ఎల్లప్పుడు ఉండుటకు అతనికి కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను, నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొని నా యెరూషలేము పట్టణమును ఎల్లప్పుడు అంటే సదాకాలము స్థిరపరచువాడు ఆయనే. దావీదుని ఎలా వెలిగించాడు? ఆ దావీదు ఎలా వెలిగాడు? ఊరకనే వచ్చింది ఆయనకి? ఆ స్వాస్థ్యం ఊరకనే వచ్చిందా? ఆ యొక్క నిబంధన ఊరకనే వచ్చిందా? దావీదుకి రాలేదు. ఎన్నో కష్టాలు గుండా, శ్రమలు గుండా ఆయన వెళ్ళినప్పుడు తన కుమారుడే తనని చంపటానికి వెంటాడాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. గుహల్లో ఉన్న, అరణ్యంలో ఉన్నా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన హత్తుకున్నాడు. ఆయన నామాన్ని హత్తుకున్నాడు. ఆయన ఘనపరిచాడు. కాబట్టి ఈనాడు అంటున్నాడు, ఇదిగో నేను వెలుగుగాను, ఒక దీపస్తంభముగాను, ఇప్పుడే కాదు నీకును, నీ కుమారులకు, నీ సంతానం అందరికి నేను ఏం చేస్తాను? స్థిరపరుస్తాను అంటున్నాడు. అంతేకాదు యెహోవా అంట సదాకాలము తన సేవకుడైన దావీదునకు, అతని కుమారులకు కూడా ఆయన ఆ మాట సెలవిస్తూ ఉన్నాడు. తరతరములు
కానీ సొలొమోను దాన్ని ఉంచుకోవాలి. చివరికి ఆయన దాన్ని, ఆ దీపాన్ని, ఆ అదృష్టాన్ని, ఆ యొక్క దీవెని ఆయన పోగొట్టుకున్నాడు భ్రష్టత్వంలో. అనేక మంది భార్యలు చేసుకొని భ్రష్టత్వంలోకి వెళ్ళి ఆ యొక్క నిబంధనను ఆయన స్థిరపరుచుకోలేకపోయాడు, దాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఆయన దావీదుకి ఒక నిబంధన చేశాడు. ఇదిగో నా దీపము, నేను ఎప్పుడు నిన్ను వెలిగిస్తాను, నా శక్తి నీకు ఇస్తాను, నా వెలుగు నీకు ఇస్తాను. ఎందుకంటే నువ్వు అనేక శ్రమల్లో ఉన్నప్పుడు కూడా నన్ను హత్తుకున్నావు, నన్ను ప్రేమించావు, నా నామమును నువ్వు ఘనపరిచావు, కాబట్టి నిన్ను నేను వదిలిపెట్టను. దేవుడి ఉదయకాలం నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. అందుకే ఇంకొక 2 దినవృత్తాంతంలో 21:7 అంటున్నాడు, అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికి అతని కుమారులకు నిత్యము దీపం ఇచ్చేదనని చేసిన వాగ్దానము చొప్పున దావీదు సంతతిని నశింప చేయుటకు ఆయనకి మనసు లేదంట. ఒకవేళ అంటున్నాడు కదా, అయ్యా నీలాగా ఒకవేళ దావీదులాగా తన కుమారుడైన సొలొమోను ఒకవేళ నడుచుకోకపోయినా నా కోపం ఆయన మీద ఉండదు. ఇతరులను శిక్షించినట్టు కూడా అతన్ని నేను శిక్షించను. ఎందుకంటే నీతో నేను నిబంధన చేసుకొని ఉన్నాను, నీ తరము వారికి అందరికీ కూడా నేను స్థిరపరుస్తానని నిబంధన చేసి ఉన్నాను. కాబట్టి నీ బిడ్డ ఒకవేళ తప్పు చేసినా కూడా చిన్న దండముతో అతన్ని తప్పిస్తాను కానీ శిక్ష వేయనన్నాడు. 2 రాజుల గ్రంథంలోను 1 రాజుల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. శిక్ష వేయను, ఇతరులకు వేసినట్టు నీ బిడ్డను నేను శిక్షించను, సదాకాలం నేను నీకు తోడుగా ఉంటాను, నీ దీపం వెలుగుద్ది, నిన్ను వెలిగిస్తాను. నిన్నే కాదు, ఇదిగో నీకు సంతానము, నీ రాబో సంతానము నేను స్థిరపరుస్తాను, వాగ్దానం ఇచ్చాను, నేను ఎన్నడూ కూడా నశించుటకు నాకు మనస్సు లేదంటున్నాడు. ఈరోజు ఈ దినమున ఒకవేళ నీవు నేను ఒక తప్పులు చేయవచ్చు, పాపములు చేయవచ్చు, లేకపోతే ఆ పాపపు ఆలోచనలు ఉండవచ్చు. మన మనసులో మరి దేవునికి ఇష్టమైన మార్గములు మనలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి హత్తుకొని, దేవుణ్ణి ప్రేమించి, దేవుని మనము ఘనపరిచి ఆయన నామం హెచ్చించినప్పుడు, ఆయన్నే పట్టుకొని ఆ వాక్యం అనే వెలుగులో నీవు నేను నడిచినప్పుడు మన తప్పును కూడా ఆయన క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఈ దినము కోరుకుంటున్నామా? మరి వెలిగించబడిన మనము ఆ దీపపు వెలుగులో వెలిగించబడిన మనము ఎక్కడ ఉండాలంటే, ఆ దీపం ఎక్కడ ఉండాలంటే 2వదిగా అంటున్నాడు, వెలిగించబడిన నీవు నేను. ఆ దీపం ఎక్కడ పెట్టుకుంటాం మనము? మంచం కింద పెడతామా? ఒక కొవ్వొత్తిని వెలిగించి మంచం కింద పెడతామా? ఎట పెడతాము? పెద్దగా చెప్పండి. ఇది అందరికి వచ్చింది, పెద్దగా చెప్పొచ్చు. ఇది దీప స్తంభం మీద పెడతాం కదా, మంచం కింద పెడితే ఏం వెలుగు రాదు. ఈ లైట్ వేసుకొని ఇట్లా చూపిస్తే మీ అందరు కనపడతారు నాకు, నేను అదే ఇక్కడ పెట్టుకుంటే కనపడతారా? కనపడవు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, వెలిగింపబడిన మనము ఆ దీపం మనలో వెలుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంట? ఇతరులను వెలిగించాలంట. నువ్వు దీపం వెలిగించుకొని నువ్వు మంచం కింద పెడితే నీకేమీ ప్రయోజనము లేదు. అందుకే దినమునకు ఒక్కరికైనా సువార్త ప్రకటించమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. వెలిగింపబడిన నీవు, దీపంలాగా వెలిగింపబడిన నీవు దీపస్తంభం మీదే పెట్టాలి. అంటే ఆ వెలుగును నువ్వు వెలిగి ఇతరులను వెలిగించాలి, ఇతరులను దేవుని వెలుగులోనికి నువ్వు నడిపించాలి. నీవు కానీ నేను కానీ విన్న వాక్యము అలా ఒక తలాంతి ఇచ్చినోడు ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు. అలాంటి స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. ఎంత వాక్యం వింటున్నా కానీ, ఎన్ని మాటలు వింటున్నా కానీ, ప్రతిదినము ఒక్కొక్క మాట ద్వారా దేవుడు ఒక్కొక్క బిడ్డ ద్వారా మాట్లాడుతున్నా కానీ ఆ వాక్యం ఏం చేస్తున్నామంటే భూమిలో పాతి పెడుతున్నాం. అవునంటారా కాదారా? ఆత్మ పరిశీలన నేను అనేక సార్లు చెప్తుంటా. ఇక్కడ నిలబడ్డ వ్యక్తులు మీరు చూడొద్దు, దేవుని వాక్యాన్ని చూడండి, దేవుని వాక్యం వినండి. ఆ వాక్యం సరిగా ఉన్నదో లేదో, ఆనాడు పౌలు శీలలు చెప్పిన వాక్యాన్ని అంట బెరయ్య సంఘస్థులు ఏం చేస్తున్నారు? లేఖనం లాంటి ఇంటికి వెళ్ళి తరచుగా చదువుకుంటున్నారంట. ఒక్కొక్కసారి మీకు తెలుసో లేదో, కొన్ని పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు రెఫరెన్స్లు కూడా తప్పుగా ఉంటాయి. అవునా కదా? రెఫరెన్స్లు తప్పుగా ఉంటాయి. దాన్ని ఏం చేయాలి? మనము సరిదిద్దుకోవాలి. నేను అనేక సార్లు ఒక క్విజ్ కానీ లేకపోతే ఎవరైనా ఒక పుస్తకం ఇచ్చినా చాలాసార్లు నేను చూశాను. దాంట్లో ఈ వాక్యం ఇది కాదే, ఈ వాక్యం ఇది కాదే, మళ్ళీ తిరగేస్తా. నాకు అర్థం కాకపోతే ఇతరులు ఎవరు నన్ను అడుగుతా. ఎందుకంటే ఈ వాక్యం మనకి అక్కడ ఇచ్చే రెఫరెన్స్కి తేడాలు ఉంటాయి. మనం అది గమనించాం.
గుడ్డెద్దు చెవిలో పడ్డట్టు వెళ్ళిపోతా ఉంటాం. విన్నామా, వెళ్ళామా, ఇంక మన పని మనం చూసుకున్నామా. వెలిగింపబడేది ఎప్పుడు? దేవుని కొరకు నువ్వు ఇంకా ఎప్పుడు వెలగాల? ఇంకా చెప్పుకుంటే పోతాం. మన సంవత్సరాలు గతించిపోతున్నాయి. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఇంక వింటున్న వాక్యాన్ని నువ్వు ఎప్పుడు ఆయన వెలుగులో నడవాలా, ఆయన ఎప్పుడు హత్తుకోవాలా, ఎప్పుడు ఆయన్ని నువ్వు ఆయన నామాన్ని హెచ్చించాలా. అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 5:15-16 అంట. మరి దేవుని ఎరగని వారి దగ్గరికి మనం వెళ్ళాలా. ఎరగని వారి దగ్గరికి వెళ్ళి మన సువార్త చెప్పాలా. ఒక్క మాట అయినా చెప్పాలా. మనకు ఒక్కరికైనా సువార్త చెప్పాలా. ఎందుకంటే నువ్వు వెలిగించుకొని కొంచెం కింద పెట్టుకుంటే నీకు ప్రయోజనమేమీ రాదు. కాబట్టి మనం వెలిగి ఇతరుల్ని వెలిగించాలి. ఆ దీప స్తంభం మీద పెట్టుకోవాలా. పైనే ఉండాలి ఆ దీపము, లోపల ఉండకూడదు, దాచిపెట్టకూడదు. నీకు ఇచ్చిన తలాంతులను కానీ, నీకు ఇచ్చిన అవకాశాన్ని కాబట్టి కానీ, నీ దేవుడు నీకు ఇచ్చిన అంటే వరాలు కానీ, తలాంతులు కానీ ఏవి కూడా నువ్వు దాచిపెట్టకూడదు. వెలగాల. పాటలు పాడే తలాంత ఉందా? పాటలు పాడండి. అది ఎట్లయినా సరే. ప్రార్థన చేసేది ఉందా? ప్రార్థించండి. వాక్యం చదివే తలాంత ఉందా? 1-2 సార్లు తప్పులు పోయిన తర్వాత దేవుడే ఇస్తాడు ఆయన అడిగితే. ఇలాగా అనేక తలాంతులు దేవుడు మనకిచ్చాడు. మనం వెలిగింపబడాలా. అందుకే ఆ దీపస్తంభము ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలంట. వెలిగినప్పుడే నువ్వు ఇతరులను వెలిగించగలుగుతావు. నువ్వు వెలిగి, నువ్వు నేర్చుకొని, నువ్వు పొందుకొని, నువ్వు దేవుని హత్తుకొని, దేవుని నామాన్ని నువ్వు ఎరిగి క్షుణ్ణంగా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే నువ్వు ఇతరులకి చెప్పేదానిగా నువ్వు ఉంటావు. ఇక్కడ అందుకే అంటున్నాడు మార్కు సువార్త 4:21. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపస్తంభం మీద ఉంచుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము కిందనైనా ఉంచుటకు తేబడదు కదా. రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచుటకే గాని ఏది మరుగు చేయబడలేదు. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినుగాకను. ఎక్కడంట? ఈ వెలుగును ఏమంటున్నాడు చూడండి. నువ్వు వెలిగింపబడితే రహస్యం ఏది కూడా అది దాగదు. అది మనలో ఉండదు. ఆ రహస్యమైన ఆలోచనలు, పాపపు ఆలోచనలు కానీ ఏది కూడా, దుర్నీతికి సాధనమైన ఏది కూడా మనలో ఉండదంట. ఆ రహస్యాలు మనలో ఉండకూడదు. నువ్వు వెలిగించబడితే, ఇదిగో నువ్వు వెలిగించి ఆ దీపస్తంభం మీద పెట్టుకొని ఉంటే, నువ్వు ఇతరులకు మాదిరికరంగా నువ్వు ఉంటే, మాదిరికరమైన జీవితం నీలో ఉంటే అంట రహస్యం ఏదైనానో తేటపరచబడకపోదంట, బయలుపరచబడకపోదంట. కాబట్టి ఆ దీపమును, వెలిగించిన దీపమును దావీదుని ఎలా వెలిగించాడు, దావీదుని ఒక దీపముగా స్థిరపరిచాడు, దావీదును ఒక దీపముగా సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు, తన కుమారుకి నిబంధన చేశాడు. ఆ నిబంధన నిమిత్తము ఏ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా కూడా నేను వారికి నశింప చేయకుండా, ఒకవేళ వాళ్ళు తప్పులు చేసినా నశింప చేయకుండా వారిని ఏం చేస్తానంటున్నాడు? వెలుగునీయుడి. నడుములకి ఏం కట్టుకోట? సమాధాన సువార్తని కట్టుకోవాలా. సిద్ధ మనసును తొడుగుకోవాలా. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం కదా. నడుములకి ఏం కట్టుకోవాలంట? ఆ సువార్తను కట్టుకోవాలంట. సిద్ధ మనసును మనము తగిలించుకోవాలంట. అప్పుడు మనం అపవాదిని ఎదిరిస్తామంట. అపవాదిని ఎదిరించాలంటే మనం అన్ని కూడా ఇక్కడ మనము ఎదిరించాలి. ఇక్కడ అంటున్నాడు, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకోవనండి. ఎలాగనగా 14 వచ్చిన అంటున్నాడు, ఇదిగో మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని నీతి అను మైమరపు తొడుక్కోవాలంటే, మీ నడుముకి ఏం కట్టుకోవాలా? సత్యమని దట్టిని కట్టుకోవాలా. వాక్యమును మీ హృదయములు ఎప్పుడు వెలగనియాలా. అది ఇక్కడ అంటున్నాడు, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును తగిలించుకోవాలంట. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మనం 12 నుంచి మనం 17 దాకా చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఎప్పుడైతే ఆత్మ ఖడ్గమును ధరించుకుంటావో, ఇదిగో మీ నడుములను కట్టుకొని మీ దీపములు వెలగనీయడు. మనము దేవుని సువార్త పనిలో మనం ఏం చేయాలంటే నడుము కట్టుకోవాలంట. అంటే ఒక టవలో లేకపోతే చున్నీ కట్టుకోమని కాదు.
అంటే ఆ వాక్యమును మనలో స్థిరపరచుకోవాలా, ఆ వాక్యము మన హృదయంలో నింపుకోవాలా, ఆ వాక్యం అనే వెలుగులో మనం నడవాలంటే ఇవన్నీ మనకు అవసరమై ఉన్నది. మనం వెలగాల, మన కుటుంబం వెలిగింపబడాలా, అయితే మన సంఘం వెలగాల, మన సంఘము ఇదిగో ఈ దినమే ఆయన రాకడ దినం అయితే సిద్ధపడే వధువు సంఘంగా సిద్ధపడాలా, వధువు కుటుంబంగా నేను సిద్ధపడాలంటే నువ్వు దేవుని కొరకు వెలగాల. దావీదు దేవుని కొరకు వెలిగాడు. తన కుటుంబం సదాకాలం ఆయన దీపం ఆరిపోకుండా ఆ యెరూషలేము తనకిష్టమైన పట్టణములో ఆయన ఒక దీపంగా నిలబెడతానని వాగ్దానం ఇచ్చాడు. అతనే కాదు, తన కుటుంబం మొత్తం కూడా వెలుగుతోటి నింపబడది. అందుకే ఇక్కడ బుద్ధిగల కన్యకులు కూడా ఏం చేస్తున్నారు, తమ దివిటీల్ని ఏం చేస్తున్నారు, సిద్ధపరచుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే సిద్ధపరచుకుంటున్నారు తమ దివిటీల్ని. బుద్ధిగల కన్యకులు ఆ పెండ్లి కుమారి యొక్క రాక కొరకు ఆ దీపమును వాళ్ళు సిద్ధపరచుకున్నారు. అంతేకాదు మనం సామెతల గ్రంథం 31 అధ్యాయంలో మనం చూసినట్లయితే 10 నుంచి 31 వరకు అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది కదా మనకి, కదా, ఎవరు, గుణవతి అయిన స్త్రీ. ఆమె తన కుటుంబాన్ని ఎలా కట్టుకున్నది, తన కుటుంబాన్ని ఎలా పోషించుకున్నది, తన కుటుంబాని కోసం వ్యాపారం ఎలా చేసింది, రేయి మొదటి జాములు లేసి తన కుటుంబం కొరకు ఏ పనులు సిద్ధపరిచింది, అన్నీ కూడా అక్కడ మనము 10 నుంచి 31 చివరి దాకా చూస్తే గుణవతి అయిన భార్య దొరుకుట మేలు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనదంట. అమూల్యమైన వారిగా మనం ఉంటే ఆయన మన దీపమును వెలిగిస్తాడు. ఆమె తన కుటుంబం కొరకు ఎంతో పని వ్యత్యాసం చేసింది. అక్కడ మన టైం లేదు కాబట్టి 10 నుంచి 37 వరకు వివరణ ఉంది, అక్కడ మీరు చదువుకోవచ్చు. కానీ ఆ కుటుంబంలో ఆ స్త్రీగా మనం ఉండాలా, అంతేకాదు 31 అధ్యాయంలో 1-2 వచనాల్లో కూడా తన కుమారునితో సంభాషిస్తుంది ఆమె. లెమ్యూల్ రాజు, అయ్యా నువ్వు పరస్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు, దుష్టుల దగ్గరికి వెళ్ళకూడదు అంటే తన కుటుంబాన్ని పోషించుకుంటుంది, తన కుమారులు మంచి మార్గంలో పెడుతుంది, తన భర్తకు సపర్యలు చేస్తుంది, తను పని చేస్తుంది, తన వ్యాపారం చేస్తుంది, తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంది. అన్ని పాత్రలు ఆమె అక్కడ పోషిస్తుంది. దీపం వెలగాలంటే అలాంటిగా మనము సేవ చేయాల, అన్ని విషయాలు వర్ధిల్లాల. అక్కడ వాక్యం చెప్పినంత మాత్రాన్ని వర్ధిల్లరు, లేకపోతే అక్కడ టీలు ఇచ్చిన మాత్రాన, లేకపోతే కుర్చీలు వేసి సాపలేసి ఇవన్నీ కాదు, చెయ్యాలా. అంటే దేవుని సేవ. మేము ఇక్కడ నిలబడి వాక్యం చెబుతున్నాం, దేవుని పరిచర్య చేస్తున్నాము, మేమే గొప్పవారు, మేము వెలిగిపోతాము, అనేక మంది వెలిగిస్తామంటే అది కుదరదు. లేకపోతే ఇక్కడ చెప్పే వాళ్ళకి పేరుకు పక్కన ఇన్ని డిగ్రీలు ఉన్నా కూడా దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నారు. ఎవరేమనుకున్నాను, అది ఉన్న సత్యం. అది మనకు డిగ్రీలున్నంత మాత్రం మన పరలోక రాజ్యం చేరరు. మనం వెలగాల, దేవుని కొరకు మనము వెలగాల. అందుకంటే పేతురు భక్తుడు అంటున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, 13వ వచనంలో అంటున్నాడు, కాబట్టి మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకు కలిగి అంటున్నాడంటే కింద అంటున్నాడు, నేను పరిశుద్ధుడైనాను కనుక మీరు పరిశుద్ధులై ఉండాలా. మనం దీపం వెలగాలంటే పరిశుద్ధంగా ఉండాలి. మనం నడుము కట్టుకోవాలా, సిద్ధ మనసును నడుముకు కట్టుకోవాలా కదా, పాదములకు సమాధాన సువార్తను మనము తెలుసుకోవాలా, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలా. అప్పుడు మనము ఇదిగో కాబట్టి మీరు ఎన్ని చేస్తే మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన మంచి బుద్ధి కలిగి, మంచి సాక్ష్యం కలిగి, మంచిగా మనం జీవిస్తే దేవునిలో ఒక సంఘములో ఒక స్తంభముగా, దేవునిలో ఒక బిడ్డగా నువ్వు వెలగాల. ఇప్పుడు సంఘంలో 100 మంది ఉన్నారు అనుకో, 100 మందిలో నేనో నువ్వో ఎవరో ఒకళ్ళం కాకూడదు. ఆ 100 మందిలో మనం ఒకళ్ళం కావాలా. అన్నిల మధ్య ఉన్నాం అనుకో, మనం ఒకళ్ళుగా ఉండాలి. ఇదిగో దేవుని సేవకులు, వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి మా అందరిలో వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. ఎప్పుడు నీ నడుమును కట్టుకొని, నీ మనసు మంచి బుద్ధి, మంచి సాక్ష్యం కలిగి, మంచి జీవితం, మంచి నడవడిక, మంచి ప్రవర్తన, మంచి ఆలోచన, ఇవన్నీ కలిగి, తలంపులు కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు వెలిగితే, ఆ వాక్యము నీలో ఉండి వెలిగింపబడితే నువ్వేం చేయాలంట,
కృప విషయం సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉంటే నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు. ఇవన్నీ గనక మనం ఉన్నట్లయితే దేవుని రాజ్యములో మనకి సంపూర్ణ స్థానం మనము కలిగి ఉంటాము. మన దీపము సరిగా ఉండాలా. దీపము లేకపోతే ఆ వెలుగే క్రొవ్వొత్తిల దీపము ఆ తాడు కనుక లేకపోతే, నీ కుటుంబంలో సరిగా లేకపోతే, నీ కుటుంబం సరిగా పాలించకపోతే, మనకు తిమోతి పత్రికలో ఉంది, అధ్యక్షుడు కుటుంబాన్ని పరిపాలించే అధ్యక్షుడు ఎలా ఉండాలా, ప్రభుత్వాలు చేసే అధికారి ఎలా ఉండాలా, అక్కడ మనకు స్పష్టంగా రాయబడి ఉంది. ఎలాగ ఉండాలా, ఎలాంటి మనం తీసివేసుకోవాలా. పోయిన వారం చెప్పాను సువార్త గణితములు కదా, దాంట్లో చెప్పాను నేను. కాబట్టి మనం తీసివేసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి, చేర్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. మరి తీసివేసుకున్నప్పుడే నువ్వు వెలుగుతావు కదా. మనలో నిన్ను క్రియలను దేవునికి ఇష్టంగా ఉన్న క్రియలు మనం తీసివేసుకుంటే అప్పుడు నువ్వు వెలుగుతావు. వెలగాలంటే మామూలుగా కాదు. ఆ క్రొవ్వు ఒత్తి ఎలాగ వెలుగుతుందో, ఎలాగ వెలిగించబడుతుందో, అప్పుడు వెలిగినప్పుడు నువ్వు నేను వెలిగినప్పుడు మన కుటుంబంలో మన దరికి ఏ అపవాది కానీ, ఏ కష్ట నష్టాలు కానీ మన దరికి చేరవు. ఏ శత్రువు కూడా మన మీదకి దాడి చేయడు. ఇవన్నీ కలిగి ఉంటే, కాబట్టి మన దీపం వెలగాలంటే మనము ఏం చేయాలంట, ఆ క్రొవ్వొత్తిని సరిగా ఉంచాలంట. చివరిగా అంటున్నాడు, ఆ క్రొవ్వొత్తి సరిగా ఉన్నప్పుడు అది ఎట్లా వెలుగుద్ది అంటే ప్రకాశవంతంగా వెలుగుద్ది. షుడ్ బర్న్ బ్రైట్లీ, షుడ్ బర్న్ బ్రైట్లీ అంటే ఆ క్రొవ్వొత్తి ప్రకాశవంతంగా వెలుగుద్ది అనమాట. ఆ ఒత్తి బాగుండాలి. ఆ ఒత్తి బాగున్నప్పుడే నువ్వు వెలుగుతావు. అందుకే ఇక్కడ ఒక మాట యోహాను గారి గురించి, యోహాను సువార్త 5:31 చదువు. అదే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితే. అయితే ఇక్కడ ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాడు? యోహాను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అతడు మండుచు ప్రజ్వలించుచున్న ప్రకాశించుతున్న దీపమై ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు రాకముందే యోహాను భక్తుడిని దేవుడు సిద్ధపరిచి ఈ లోకానికి యేసుక్రీస్తు ఎలాగ వచ్చాడో అలాగే యోహాను కూడా పరిశుద్ధుడుగా తల్లి గర్భములో ఇదిగో రూపింపబడి ఆయన ఏది కూడా తినకుండా తాగకుండా పరిశుద్ధుడుగా ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తుకి సాదృశ్యమైన యోహాన్ని తన దూతగా ముందుగా పంపించాడు కదా. మనం ఇక్కడ ఉన్నాము, మనకెవరైనా చెప్పకపోతే మనకు అర్థమవుతుందా? రక్షింపబడతామా అంటే ముందు వింటాము కదా. బాప్తిసం ఇచ్చేది తర్వాత ఎవరో ఇస్తారు, కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వింటున్నాము. సిద్ధపాటు కలిగి ఉండాలా. మేమేం చేస్తున్నాము, ఇక్కడ ఎవరు చెప్పినా కూడా మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాము. మేము సిద్ధపడి మిమ్మల్ని అందరం కూడా సిద్ధపరుస్తున్నాం. ఎందుకంటే రోజు ఒక్కొక్కళ్ళ ద్వారా ఒక్కొక్క మాట ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మేము సిద్ధపడి ఇక్కడ చెప్పేవారు అందరం సిద్ధపడి మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాం. దేవుని మార్గం ఇదమ్మా, అదమ్మా, సరి చేసుకోండి. మన హృదయాలు, మన తలంపులు, మన బ్రతుకులు, మన కుటుంబాలు మార్చుకోండి అమ్మా అని చెప్పేసి మీకు మార్గం చూపిస్తున్నాం. దేవుడు మాకు ఇచ్చింది మీకు చెప్తున్నాం. ఇంకో దినం ఇక్కడ నిలబడి చెప్పేవాళ్ళు వాళ్ళు తెచ్చుకొని మనందరం వింటాము. అంటే వినుట వల్ల విశ్వాసం కలుగుద్ది. అలాగే ఇక్కడ యోహాను గారిని ముందుగానే సిద్ధపరిచి పంపిస్తే అతడు ఏం చేస్తున్నాడంట, అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడంట. ఈ హృదయంలో ఉదయించు వరకు అంటే ఆ వాక్యము ఏదైతే ఆ ఉదయించే దేవుడు ఉన్నాడో, ఎందుకంటే ఆయనే మనకి పరలోకము నుండి నక్షత్రముగా ఆయన మనకి వెలుగునిచ్చాడు. ఆ వాక్యం అని వెలుగులో గన మనం వెలిగింపబడితే చీకటి గల చోట ఆయన వెలుగిచ్చు దీపమై ఉన్నారు. కాబట్టి ఆ దీపం యందు మనం లక్ష్యం ఉంచే, ఆ వాక్యం యందు మనం స్థిరపడితే, ఆ వాక్యం యందు మనం లక్ష్యం ఉంచితే మనకి ఏమవుద్దంట, మేలు అంటున్నాడు. మేలుకరమైంది దేవుని వాక్యము. ఆయన అంటున్నాడు, ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వెలుగును మనం పట్టుకోవాలా, ఆ వెలుగులో మనం నడవాలా, మనం వెలగాల, వెలిగించాలా, ఇతరులను వెలిగించాలా. ఇదిగో యోహాను ఎలాగా మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నాడు, దేవుని కొరకు ఎలా పట్టబడ్డాడు. దావీదు ఎలాగా ఆ దేవుని కొరకు పట్టబడి ఆయన దీపమును స్థిరపరిచాడు, ఆయన దీపమును సిద్ధపరిచాడు. ముందు సిద్ధపరిచాడు, తర్వాత స్థిరపరిచాడు. కాబట్టి ఈ రీతిగా దేవుని బిడ్డల ద్వారా మన ఈ ఉదయకాలంలో
ఆయన నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. దావీదుకి ఇచ్చిన వాగ్దానము, అలాగే పేతురు భక్తుని ద్వారా పౌలు భక్తుడు మాట్లాడిన వాగ్దానము మన హృదయాల్లో వెలిగింపబడాలా. మనం వెలగాల, క్రొవ్వొత్తిలాగా వెలగాల. మనం వెలిగి ఇతరులకి వెలిగించబద్దులమై ఉన్నాము. కాబట్టి ఈ దినమున మనము వెలిగించబడాల, వెలిగించి ఆయనలో వెలగాల. అందుకే మన అంశము క్రైస్తవుని వెలుగు. ఆ వెలుగులో మనము నడవాల. నడిచిన తర్వాత ఆ వెలిగింపబడిన మనము దీపస్తంభంపై మనం ఉంచాల. ఆ దీపస్తంభంపై పెట్టిన దీపమును ఆ ఒత్తి సరిగా ఉందో లేదో మనము తెలుసుకోవాలా. ఆ ఒత్తిలాగా మనము ప్రకాశించాలా. అలాగే ఆ ఒత్తిలాగా ప్రకాశించి వెలగాల, దేవుని కొరకు పట్టబడాల, మండాల. ఎందుకంటే ఆ వాక్యము మన హృదయంలో, మన జీవితాల్లో ఉన్నప్పుడే మనము వెలిగింపబడతాము. కాబట్టి ఈ ఉదయ కాలంన దేవుని వాక్యము వింటున్న నువ్వు కానీ నేను కానీ దేవుని కొరకు వెలగాల, దేవుని కొరకు సిద్ధపడాలా, దేవుని కొరకు పట్టబడాలా, దేవుని నామాన్ని హెచ్చించాలా, మనం వెలగాల, ఇతరులను వెలిగించాలా, మన కుటుంబాన్ని, మన సంఘాలని దేవుని వెలుగులోకి మనము నడిపించాలి. ఆయన వాక్యం మన హృదయంలో ఉంటే మన త్రోవలకైనా దీపంగా ఉంటాడు. కాబట్టి నీ కుటుంబాలు, నా కుటుంబం కానీ, మన సంఘములు కానీ, సమాజం కానీ ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగులో మనమందరం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, నిత్య నివాసివైన దేవాని పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా. ఇంతవరకు నా తండ్రి మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి, క్రొవ్వొత్తిలాగా మేము వెలిగి అయ్యా అనేక మందిని వెలిగించాలయ్యా. ఆ దీపం ఎలాగ వెలుగుతుందో అలాగే వెలగాలని మీరు ఈ వాక్యం సెలవిచ్చారు. దావీదును సిద్ధపరిచారు నాయన, వెలుగుగా దీపంగా సిద్ధపరిచి అయ్యా స్థిరపరిచారు నా తండ్రి. నీకు వందనాలయ్యా. యోహాను భక్తుని స్థిరపరిచారయ్యా. నీ రాకకు ముందుగానే ఆయన అయ్యా ఇదిగో అరణ్యంలో ఒక శబ్దముగా, ఒక దూతగానైనా మండుచు ప్రకాశించున్న ప్రజ్వల దీపముగా ఆయన ఎన్నుకున్నారు తండ్రి. ఆయన నిలబెట్టుకున్నారయ్యా, ప్రకాశింపచేశారు తండ్రి. కాబట్టి ఉదయకాలమున నాయన మమ్మల్ని కూడా నాయన నీ వాక్యమని వెలుగులో నడుచుటకు సహాయము దయచే నాయన. విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ందరిని కూడా నీ రాకడకు సిద్ధపరచమని ఈ వాక్యం ప్రతి హృదయములో నివసించి నాయన. అయ్యా ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారు అటు బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని అయ్యా వారిని ఇంకా బలపరిచి నీ వాక్యపు వెలుగులో మా కుటుంబాలు, మా సంఘాలు అయ్యాక నా తండ్రి మమ్మల్ని వెలిగించి నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభ మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ మనల్ని మిక్కిలి వెనుక బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమెన్. నా ప్రాణమ యెహోవాను సన్నిధించము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించము. నా ప్రాణమ యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలమ్మ.